మెహదీపట్నానికి సుమారుగా ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం మనం. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ గత 4 సంవత్సరాల నుంచే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదే రూట్లో మురళీ మనోహరాలయం, కాశీబుగ్గ ఆలయం ఇవన్నీ కూడా ఇదే రూట్లో ఉన్నాయి. ఎవరన్నా దర్శించుకోవాలి అని అనుకుంటే కనుక ఈ 3 ఆలయాలు కూడా ఒకే రూట్లో ఉన్నాయి కనుక దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్తున్నాం. లోపల స్వామివారిని దర్శించుకొని వాళ్ళతో మాట్లాడదాం. పదండి. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము, అత్తాపూర్లో. ఇక్కడ రాధాకాంతదాస్ గారు మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో విందాం. ఇక్కడ ఎలాంటి పూజలు, ఎలాంటి కైంకర్యాలు జరుగుతుంటాయి, ఎలాంటి రోజులు విశేషమైన రోజులు ఇక్కడ ఉన్నాయి, కృష్ణాష్టమి రోజున ఎలా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనేది కొంచెం చెప్పండి. హరే కృష్ణ. ఇస్కాన్ అత్తాపూర్ అనేది ఒక 4.5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉద్ఘాటన జరిగింది. సుమారు 5 సంవత్సరాల క్రితము. ఇక్కడ రకరకాల సేవలు జరుగుతుంటాయి. చాలా ఉత్సవాలన్నీ ఘనంగా చేస్తూ ఉంటాము. సో అందులో అన్నింటికన్నా ఘనమైన ఉత్సవము శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజు కనీసము ఒక 60,000 నుంచి 80,000 మంది వరకు ప్రజలు మందిరంలో దర్శనానికి వస్తుంటారు. ఆ రోజు విశేషంగా మందిరాన్ని భవ్యంగా అలంకరణ చేస్తామన్నమాట. అలాగే అతిథులకి, దర్శకులందరి కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాము. అందరికీ ప్రసాద వితరణ, అలాగే వచ్చిన వాళ్ళందరితో హరినామ సంకీర్తన చేయిస్తుంటాము. దాంతోపాటు భగవంతునికి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది, కృష్ణ కథాశ్రవణం ఉంటుంది. అలా దినమంతా ఉదయం నుండి రాత్రి వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అందరూ కృష్ణ భావనా భావితులు అయ్యేటట్లుగా కార్యక్రమం అంతా చేకూర్చబడుతుంది. అలాగే ఎంతమంది వీలైతే అంతమంది చాలా సులువుగా తొందరగా దర్శనం చేసుకునేటట్లు ఏర్పాట్లన్నీ చేస్తుంటాం అన్నమాట. సో ఇంకా ఈ సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తాం మేము. ఈ కృష్ణాష్టమే కాకుండా ఈ మందిరంలో ప్రతి నెల ఒక గొప్ప విశేషమైన పండుగ వస్తూ ఉంటుంది. దాన్ని భవ్యంగా చేస్తుంటాం. కొన్నిసార్లు నెల పొడుగునా భవ్యంగా ఉత్సవాలను చేస్తుంటాం. ఉదాహరణకి ఇప్పుడు అధిక మాసం జరుగుతుంది. ఈ అధిక మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం భగవంతునికి దీపారాధన చేస్తూ చౌరాష్టకం పాడుకుంటూ అలా రోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. అలాగే కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా భగవంతునికి దామోదరాష్టకం పాడుకుంటూ దీపారాధన చేస్తూ ఉంటాం అన్నమాట. సో నెల పండుగలని చెప్పాను నేను. ఉదాహరణకి చూస్తే వసంత పంచమి తర్వాత నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమ, చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ దివసము. దాని తర్వాత శ్రీరామనవమి వస్తుంది. అది కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నము భగవంతునికి సీతారాములకి అభిషేకం చేస్తాము. అలాగే సాయంకాలము శోభాయాత్రతో సీతారాములతో పాటుగా శోభాయాత్ర చేస్తాము. అది కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. 1000 మంది అందులో పాల్గొంటారు. దాని తర్వాత వచ్చే నెలలో నరసింహ చతుర్దశి. ఈ సంవత్సరం మనం ఏప్రిల్ 30వ తేదీ జరుపుకున్నాము. నరసింహ చతుర్దశి తర్వాత మళ్ళీ జగన్నాథ రథయాత్రకి సన్నాహాలు మొదలవుతాయి. మొదలు స్నానయాత్ర వస్తుంది. దాని తర్వాత రథయాత్ర చేసుకుంటాము. దాని తర్వాత బలరాముని పూర్ణిమ వస్తుంది. బలరామ పూర్ణిమ అంటాం. మనం మామూలుగా రాఖీ పండుగ చేసుకుంటాం. కృష్ణ జన్మాష్టమికి 8 రోజుల ముందు వస్తుంది.
దాని తర్వాత జన్మాష్టమి, నందోత్సవం, దాని తర్వాత రాధాష్టమి, గోవర్ధన్ పూజ, దీపావళి, ఆ, శరత్ పూర్ణిమ, అలా ఎన్నో పండుగలు, ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకోబడతాయన్నమాట ఈ మందిరంలో. అట్లాగే ఆ, ఈ మందిరానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఆ సమయంలో జరుగుతుంది. ప్రతిరోజు మీరు 4 గంటల 29 నిమిషాలకు వస్తే ఇక్కడ శంఖము పూరింపబడుతుంది. 4 గంటల 30 నిమిషాలకి భగవంతుని దర్శనం అవుతుంది. ప్రాతకాలం 4:30కి దర్శనం అవుతుంది. మళ్ళీ 5 గంటలకి మంగళారతి పూర్తి అయిన తర్వాత భగవంతుని శృంగారం కోసం దర్శనము మూసివేయబడుతుంది. మళ్ళీ 7:30కి ప్రతిరోజు కూడా దర్శనారతి ఉంటుందన్నమాట. సో 7:30కి మళ్ళీ మనకి దర్శనం కలుగుతుంది. అలాగే మళ్ళీ 12:30కి రాజభోగ ఆరతి ఉంటుంది. రాజభోగ ఆరతి తర్వాత భగవంతునికి 1 గంటకి శయన సేవ ఇవ్వబడుతుంది. మళ్ళీ 4:30కి దర్శనం ఉంటుంది సాయంకాలం. 4:30కి సంధ్యాహారతి. అలాగే దాని తర్వాత మళ్ళీ 7 గంటలకి సంధ్యా ఆరతి ఉంటుంది. సంధ్యాహారతి కూడా ప్రతిరోజు సంధ్యాహారతికి చాలామంది భక్తులు వస్తుంటారనమాట. సో ఆ సంధ్యాహారతి తర్వాత మళ్ళీ రాత్రి 9 గంటలకి భగవంతునికి శయనం చేస్తామన్నమాట. ఈ యొక్క సమయ సారిని ప్రతిరోజు నిర్దిష్టంగా జరుగుతుందన్నమాట. సో ప్రతిరోజు భగవంతునికి 7 సార్లు నైవేద్యములు ఆరగింపబడుతుంటాయి. అలాగే 7 ఆరతులు జరుగుతుంటాయి. సో వీటన్ని టైం టు టైం అన్నీ కూడా జరుగుతుంటాయి. మనకి ఇస్కాన్ టెంపుల్స్ హైదరాబాద్, సికింద్రాబాద్లో 3 ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్లో, ఒకటి అబిడ్స్లో, మూడోది ఇది. ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉందండి? ఈ మందిరం వచ్చి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. 2021 ఆగస్టు 22వ తేదీ ఈ మందిరం యొక్క ఉద్ఘాటన జరిగింది. వాస్తవంగా ఆబిడ్స్కి వచ్చే ఒక గొప్ప భక్తుడు తను ఒక ల్యాండ్ ఇక్కడ అత్తాపూర్ మందిరంలో ఉన్న, ఇప్పుడు మందిరం ఉన్న ప్రదేశాన్ని, అందులో ఒక అర్ధ భాగాన్ని కొన్నారనమాట. తన స్వంత అవసరాల కోసం కొన్నారు. కొనేసి దాని రిజిస్ట్రేషన్ పత్రాలని అక్కడ ఆబిడ్స్ మందిరంలో రాధన మదనమోహని పాదాల చెంత పెట్టారనమాట. అది పెట్టి దాని తర్వాత తీసుకొని అలా ఆ మందిరంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు అడిగాడు, ఏంటివి ఈ పత్రాలు అని. అంటే ల్యాండ్ పేపర్స్ అన్నారు. సో మీకు ఆల్రెడీ పెద్ద హవేలీ లాంటి ఇల్లు ఉంది, ఈ ఏదైతే ఈ భూమి కొన్నారో అది కృష్ణుడికి ఇచ్చేయండి అని మాట వరుసకు అన్నారు అంతే. వారు దాన్ని సీరియస్గా తీసుకొని ఈ ప్రదేశం ఏదైతే ఇక్కడ కొన్నారో దాన్ని ఇస్కాన్కి అంకితం చేశారు. ఆ కొన్న స్థలం సరిపోదనేసి దాని పక్కనున్న స్థలాన్ని కూడా కొని తనే పూర్తిగా మందిరం అంతా కట్టి ఇస్కాన్ చేతిలో పెట్టారనమాట. ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ మందిరం యొక్క కన్స్ట్రక్షన్ వారు ఎంత ఆతృతతో కట్టించారంటే, రాధాకృష్ణుల్ని ఇక్కడ దర్శించుకోవాలని కేవలం 7 నెలల్లో ఈ మందిరం కట్టి ఇస్కాన్ చేతిలో పెట్టారు. ఇస్కాన్ ఎప్పుడు ఇంత వేగంగా ఏ టెంపుల్ని కట్టలేదు, ఏ మందిరాన్ని కట్టలేదు. కానీ వారికి ఉన్న ఆతృత వల్ల ఇక్కడ రాధామాధవులు చాలా శీఘ్రంగా ప్రత్యక్షమయ్యారు. వారికి చాలా తీవ్రమైన కోరిక ఉండేది. వారి పేరు మహేంద్ర విజయవర్గీయ గారు. సో వారికి ఎంతో తీవ్రమైన కోరిక, ఆరాటం ఉండేది. చాలా ప్రచారం అవ్వాలి, అలాగే ఎంతో ప్రసాదం వితరణ అవ్వాలి అని. సో వారి యొక్క కోరిక అనుగుణంగా ఇక్కడ ఇప్పుడున్న మేనేజ్మెంట్, టెంపుల్ మేనేజ్మెంట్ విస్తృతంగా ప్రసాదాన్ని వితరణ చేస్తుంది. ప్రతిరోజు కనీసం ఒక 2000 మందికి ప్రసాదము ప్యాకెట్ల రూపంలో పంచుతుంటారు. అలా అంతేకాకుండా ఎన్ని వేల మంది మందిరంకి దర్శనానికి వచ్చినా అందరికీ కూడా ప్రసాదము అంతా ఇక్కడ అరేంజ్ చేయబడుతుంది అన్నమాట. సో అలాగే ప్రచారం కోసం కూడా 2 ప్రత్యేకమైన బస్సులు ఉన్నాయన్నమాట.
ఆ బస్సుల్లో భక్తులు రోజు వెళ్తూ సంకీర్తన చేస్తూ, హరినామ సంకీర్తన చేస్తూ ఈ యొక్క భగవద్గీత భాగవత పుస్తకాలని వితరణ చేస్తూ ఉంటారనమాట. అలాగే దానికి తోడు రకరకాలైన కాలేజీలలో అక్కడ ఇక్కడ ప్రత్యేకంగా యువకుల కోసము ఈ భగవద్గీత తరగతులను కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో ఉచితంగా భగవద్గీతని వితరణ చేస్తున్నాం. కనీసం 40-45 వేల భగవద్గీతలు ఈ సంవత్సరం వితరణ చేశాము. ఇవే కాకుండా ప్రతి ఆదివారము మందిరంలో ప్రీతి విందు ఉంటుందన్నమాట. ఆ మధ్యాహ్నము భగవద్గీత ప్రవచనం తర్వాత అందరికీ కూడా ప్రత్యేకమైన విశేషమైనటువంటి విందు ఇక్కడ అరేంజ్ చేయబడుతుంది. అలాగే ప్రతి ఆదివారము పిల్లల కోసము కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు ఆన్లైన్లో కూడా చాలా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మన సమ్మర్ క్యాంప్ అని అలా రకరకాల కార్యక్రమాలు ఆన్లైన్లో భగవద్గీత భాగవతం క్లాసులు కూడా చేస్తూ ఉంటాం. హరే కృష్ణ. నమస్కారం అండి, నా పేరు కృష్ణకిరీటి. ముందుగా హరే రామ హరే రామ హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి నాడు ఇస్కాన్ టెంపుల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మేము మొదటిసారి ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దంపతి సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాము. అలాగే ఈరోజు హారతులు కూడా చూసాము. ఎంతో వైభవంగా జరుగుతుంది ఇక్కడ సేవ అన్ని. భక్తులు కూడా చాలా తన్మయత్వంతో దేవుణ్ణి సేవించుకుంటున్నారు. ఇక్కడ అన్నదానము ప్రసాదాలు అన్నీ భక్తులకి చాలా భక్తిగా ప్రసాదిస్తున్నారు. హరే కృష్ణ. అత్తాపూర్ కిషన్ బాగ్లో ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాం. మనం లోపల దర్శనం చేసుకున్నాం. చాలా విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. ఇది ఈ వారం స్థల పురాణం కార్యక్రమంలో భాగంగా ఇస్కాన్ టెంపుల్ని ఈరోజు మనం దర్శించుకోవడం జరిగింది.